ఏదో మిత్రులు అడుగుతున్నారు డాగీ స్టైల్‌లో చేస్తే మాత్రమే పిల్లలు పుడతారు అని. ఏ స్టైల్‌లో చేసినా పిల్లలు పుడతారు. ఏ స్టైల్‌లో చేసినా పిల్లలు పుట్టకపోవచ్చు. డాగీ స్టైల్ అనేది శరీరానికి ఇంకొక శరీరం టచ్ అయినప్పుడు కొన్ని పార్ట్స్ టచ్ అవ్వడం వల్ల ఒక కొత్త రకమైన సెన్సేషన్ ఉంటుంది. అంతేగాని డాగీ స్టైలే మంచిది లేదా ఫలానా పొజిషనే మంచిది అది మాత్రమే చేయాలి అనుకోవడం పొరపాటు. డాగీ స్టైల్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ చేయలేరు. ముఖ్యంగా అమ్మాయిలకు కొద్దిమందికి హిప్ చాలా ఎత్తుగా ఉండొచ్చు. అటువంటప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కొంచెం పెనిస్ సైజ్ చిన్నగానే ఉంటుంది. యూజువల్‌గా 9, 10 సెంటీమీటర్లకు మించి ఉండదు. అటువంటప్పుడు అది లోపలికెళ్ళడానికి ఇబ్బంది పడతారు. సో, డాగీ స్టైలే చేయక్కర్లేదు. ఏ స్టైల్ చేసినా పర్వాలేదు. ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో చేయాలనుకుంటే కొంత ట్రైనింగ్ అవసరం. కొంత దానికన్నా ముందు వార్మప్ అవసరం. పర్టిక్యులర్‌గా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన తర్వాత అది కూడా అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్. మీ శరీరానికి, మీ పార్ట్నర్‌కు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పాడనో, ఇందులో ప్రెగ్నెన్సీ వస్తుందనో, ఇందులో రాదు అనో ఎక్కడ సైంటిఫిక్ స్టడీస్ ఏమీ లేవు. పోస్చర్‌కు పిల్లలు పుట్టడానికి సంబంధం లేదు. ఫీమేల్ టాప్‌లో కూడా పిల్లలు పుట్టొచ్చు. స్పెర్మ్ అనేది వెజైనాలో పడితే సరిపోతది. దాని నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అనవసరమైన వాటి మీద కాన్సంట్రేట్ చేయకుండా అమ్మాయిలతో సైకలాజికల్‌గా బాండింగ్ పెంచుకోండి. వాళ్ళ అవసరాలను గమనించండి. వాళ్ళకు ఏది హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. వాలిడేట్ చేయండి. అమ్మాయిలు రకరకాలైన డ్రెస్సులు వేసుకుంటారు. ఆ డ్రెస్సులను చూసి గమనించి ఇది బాగుంది అని చెప్పడం నేర్చుకోండి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అవన్నీ చేయకుండా ఊరికే ఫలానా పోస్చరు, ఫలానా పొజిషన్‌లోనే చేయాలి అని అనుకోవడం పొరపాటు. ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఎంజాయ్‌మెంట్‌లో ఇది కూడా ఒక పోర్షన్ అయితే అయ్యుండొచ్చు. కానీ అదే అల్టిమేటు, అదే క్లైమాక్స్ అని అనుకోవడం పొరపాటు. ఏ స్టైల్ అయితే వాళ్ళకు కంఫర్ట్ ఉంటుందో, ఆ వైఫ్‌కి ఏది కంఫర్టబులో అది చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫీమేల్ టాప్‌లో ఉన్నప్పుడు అమ్మాయికి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆమెకు మూవ్‌మెంటు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. కనుక ఫీమేల్ టాప్‌ను ఎంకరేజ్ చేయండి. ఫీమేల్ టాప్‌లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, అమ్మాయి తనకు ఇష్టం వచ్చిన పొజిషన్‌లో ఎక్కడ ఉంటే ఆమెకు ఎక్కువ తృప్తి కలుగుతుందో ఆమెనే గమనించుకొని అది తెలియకుండానే ఆమె ఆ మూవ్‌మెంట్‌లోకి సర్దుకుంటుంది. కనుక ఫీమేల్ టాప్‌ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి.